హిందూ మతం ప్రకృతితో మానవ సంబంధాన్ని గ్రహించి శాంతియుత జీవనాన్ని సూచించే ధర్మం. భగవాన్ని చేరుకోవటానికి, చేతన స్థాయిని పెంచటానికి, ఆత్మ చివరకు మానవ శరీరంలో నివసించటానికి పుట్టుక మరియు మరణ చక్రం మాత్రమే మాధ్యమం. గొప్ప హైందవ భక్తి మరియు సాంప్రదాయాలు తెలియని వ్యక్తులు ఈ ఉన్నతమైన స్పృహతో చేసే పనులను ఆచరించే సాధువులు మానవ రూపంలో వందల జన్మలు తీసుకున్నా కూడా ఊహించలేని స్థాయికి తపస్సు చేస్తారని తెలియకుండానే హిందూ ధర్మాలను మరియు ఆచారాలను అపహాస్యం చేస్తారు. సంస్కృతంలో నాగా అంటే పర్వతం. పర్వతాలలో మరియు చుట్టుపక్కల నివసించే ప్రజలు పహాడి లేదా నాగా అని పిలుస్తారు. నాగ సాధువుల చరిత్ర చాలా పాతది. మొహంజదారోలో నాణాలు మరియు చిత్రాలలో నాగ సాధువులు భగవాన్ శివుణ్ణి పశుపతినాథ్ రూపంలో ఆరాధిస్తున్నట్లు చూపబడిన వారసత్వపు జాడలు కనిపిస్తాయి. అలెగ్జాండర్ మరియు అతని సైనికులు భారతదేశంలో ఉన్న సమయంలో నాగసాధువులను కూడా కలిశారు. బుద్ధుడు మరియు మహావీరుడు నాగసాధువుల తపస్సు, ప్రజల మరియు మాతృభూమి పట్ల వారి భక్తిని చూసి ముగ్ధులయ్యారు. జైన దిగంబర్ సాంప్రదాయం నాగ ఆచారాలను, మూలాలను కలిగి ఉంది. మొఘలుల దండయాత్ర సమయంలో సనాతన ధర్ములు మరియు హిందూ నిర్మాణాలపై వరుస దాడులు జరిగాయి. ఆ సమయంలో నాగసాధువులు తమ బలాన్ని క్రమబద్ధీకరించటానికి మరియు అఖాడాలను ఏర్పరచటానికి భారీ కసరత్తు చేశారు. వారందరూ ఒకదాని కింద పోరాడారు. హిందూ సంస్కృతి మరియు భారతదేశ వైదిక సంప్రదాయాన్ని రక్షించటానికి కాషాయ జెండా నాగ సాధువులను, హిందువులను దేవతల ప్రతినిధులుగా గౌరవిస్తారు. చాలా మంది సాధువులు మగవారే. కొంతమంది ఆడవారిని సద్విన్, సాధు యొక్క స్త్రీలింగం అంటారు. నాగ సాధువులు చాలా కొద్ది మందికి మాత్రమే జ్ఞానం కలిగి ఉంటారు. వారు నాగ సాధువులు ఎలా అవుతారు? నాగ స్థానాన్ని సాధించటానికి వారు ఏమి చేస్తారు? వారిని ఏది ప్రత్యేకంగా చేస్తుంది? ప్రకృతితో సమకాలీకరించటానికి ప్రపంచం ఎలా చోదక శక్తిగా మారుతుంది? అదృష్టవంతులైన కొద్ది మంది మాత్రమే నాగ సాధువులవుతారు. బలమైన నిబద్ధత నాగుణ్ణి చేస్తుంది. నాగ స్థానాన్ని సాధించే ప్రక్రియ చాలా కష్టం మరియు కసరత్తులు చాలా కఠినంగా ఉంటాయి. ఇది ప్రపంచంలోని ఏ సైన్యం యొక్క అత్యంత కఠినమైన సన్నాహాలతో పోల్చలేం. పురాతన కాలంలో నాగ సాధువులు వైదిక వ్యతిరేక ఆక్రమణదారులతో క్రూరంగా పోరాడాలని బోధించారు. నాగ సాధువులు తల్వార్లు, త్రిశూలాలు, గదాలు, తీర్ ధనుష్ మరియు మందిరాలను మరియు గణితాలను రక్షించటానికి ఆయుధ నైపుణ్యాలను కలిగి ఉన్నారు. నాగ సాధువులు ఆక్రమణదారులు మరియు మొఘలుల నుండి తమ మందిరాలను విజయవంతంగా రక్షించారు. హిందూ దేవాలయాలు మరియు నిర్మాణాలను కించపరచటానికి స్థాపించబడిన ఔరంగజేబు యొక్క ముస్లింల ప్రత్యేక సైన్యం వందల సార్లు ఓడిపోయింది. ఈ తీవ్రవాద ముస్లింలను వీరనాగ సాధువులు పిచ్చి కుక్కలను చంపినట్లు చంపారు. ధైర్య సాహసాలు కలిగిన నాగ సాధువులు మందిరాలను రక్షించారు మరియు ముస్లిం ఆధిపత్య ప్రాంతాలలో కూడా సాధారణ హిందువుల కోసం శివ భక్తిని సజీవంగా ఉంచారు.